సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రజెంట్ అయితే మేము శ్రీ గణేష్ సింగ్ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడైతే ఓవరాల్ గా మొత్తం కలరింగ్ కూడా అయిపోయింది మన గణేషులకి అన్నిటికీ. సో ఇక్కడ మనకి మ్యాక్స్ వచ్చి ఒక 25 ఫీట్స్ నుంచి చిన్న చిన్న వినాయకులు కూడా ఉన్నాయి అనమాట. సో ఏమేం గణేషులు ఉన్నాయి, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఈ ఇయర్ ఎలా ఉంది 2024 వెళ్ళి చూసుకున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ధూల్పేట్ దగ్గర ఉన్నాం అనమాట. ధూల్పేట్ దగ్గర శ్రీ గణేష్ ఆర్ట్స్ అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనకి ఈ విగ్రహం ఉందన్నమాట స్వామి వారిది. చూడండి 22 ఫీట్స్ ఓవరాల్ గా ఉండొచ్చు, నాకు తెలిసి మ్యాక్స్ చెప్తున్నా. సో కలరింగ్ అయిపోయింది, పంచ ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం చూసుకుంటే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నారనమాట గణేశుడు. సో చూస్తున్నారు కదా, సో ఇలాంటి ఇంకా ఇంకా డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి అయితే ప్రతి ఒక్క గణేషుని అయితే చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. సో ఇది వచ్చి ఫస్ట్ వినాయకుడు, అండ్ ఇక్కడ సెకండ్ కూడా వినాయకుడిని సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనకైతే 10 ఫీట్స్ వినాయకుడు అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట. ఓవరాల్ గా మొత్తం బ్యాక్గ్రౌండ్ డ్రాప్ కూడా చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ డ్రాప్ తో కూడా ఫినిషింగ్ అయిపోయింది. అండ్ మన స్వామివారి క్లాత్ విషయానికి వస్తే పంచ కూడా కట్టించేసినారు. సో బార్డర్ కూడా చూసుకోండి, రెడ్ బార్డర్ లో వచ్చింది. అండ్ మనకి స్వామివారికి బైకల్ షాల్వా వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ లో వేసినారు, కాంబినేషన్ అనమాట కాంట్రాస్ట్ లో. సో ఓవరాల్ గా మన వినాయకుడిని కూడా చూసుకుంటే బొట్టు దగ్గర నుంచి మొత్తం జ్యువెలరీ పార్ట్ కూడా మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి స్వామివారి కలర్ వచ్చేసి పర్పుల్ లో ఉంది, గణేశుడు మొత్తం పర్పుల్ కలర్ అనమాట, స్కిన్ టోన్ రెడ్ కలర్ తో మనకి టచింగ్ ఇచ్చేసినారు అక్కడక్కడ రీటచ్. సో ఓవరాల్ గా మొత్తం వినాయకుడి జ్యువెలరీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింది వరకు కూడా చూసుకుంటే మొత్తం సింహాసనం అండ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చైల్ ఇంకా బ్యాలెన్స్ ఉంది అనుకుంటా, ఇంకొక చైల్ ఏదో గ్యాప్ వదిలేశారు, ఇంకా కంప్లీట్ చేయలేదు. అండ్ మనకి ఇంకా లోపల కూడా ఇంకా డిఫరెంట్ స్టైల్ అయితే ఉన్నాయన్నమాట గణేషులు. వెళ్ళి చూసుకున్నాము. అంటే 10 ఫీట్స్ నుంచి 25 ఫీట్స్ వరకు అయితే వినాయకులు ఉన్నాయి. సో వెళ్ళి మనం ఒక్కొక్క వినాయకుని అయితే కవర్ చేద్దాము. సో లోపల వినాయకులు అయితే ఓవరాల్ గా మనకు ఓన్లీ స్కిన్ కలర్స్ వచ్చి పర్పుల్ అండ్ కొన్ని వచ్చి నార్మల్ గా మనకి క్రీమ్ కలర్ లో స్కిన్ టోన్ కలర్ అయితే వేసినారు. సో ఇంకా బయట పెట్టిన 2-3 వినాయకులు అయితే ఒక 2-3 మోడల్స్ వినాయకులకి కలరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ బయట లోపల చూసుకుంటే మనకు ఓన్లీ స్కిన్ కలర్ ఒకటి అయిపోయింది. సో ఇంకా లోపలికి వెళ్ళి చూసినా కూడా మొత్తం గోల్డ్ ఫినిషింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ కిరీటం కి సంబంధించిన వర్క్ ఇక్కడ చూడండి, మనకు జ్యువెలరీకి సంబంధించింది గోల్డ్ కలర్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. మనకి ప్రింట్ అంటే అది కొంచెం వెట్ అయ్యి ఎండే వరకు టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఓవరాల్ గా మనకు జ్యువెలరీకి అయితే గోల్డ్ కలర్ వేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మన గణేష్ సింగ్ ఆర్ట్స్ లో ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అయితే డిఫరెంట్ గా ఉంది. 2024 లో కూడా మనకు ఒక డిఫరెంట్ స్టైల్ యూనిక్ అని చెప్పొచ్చు. ఇంకా మొత్తం కవర్ చేద్దాం అంటే ఓవరాల్ గా మొత్తం కలరింగ్ కంప్లీట్ కాలేదు. సో అందుకే మీకు బయట నుంచి అయితే ఏవైతే కలరింగ్ కంప్లీట్ అయిందో అది చూపించిన. సో ఇప్పుడు ప్రజెంట్ లోపల అయితే మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు వినాయకుడికి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వినాయకుడికి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అనేది సపరేట్ గా ఇచ్చినారు మోడల్స్ కి. సో ఒకసారి లోపలికి వెళ్ళి కవర్ చేద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా, మనకి ఎంట్రీలో అయితే ఒక 2 వినాయకులు అయితే పెట్టారు అనమాట. సో ఇందాక ఒక వినాయకుని కవర్ చేసాం. సో ఇప్పుడు ఇంకొక వినాయకుని మనం చూసుకుంటే ఓవరాల్ గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ స్వామివారి జ్యువెలరీ పార్ట్ ఇంకా వినాయకుడిని మొత్తం చూసుకుంటే కంప్లీట్ చేసేసినారు. స్కిన్ టోన్ వచ్చి మనకి క్రీమ్ కలర్ లో ఉంది. అండ్ పైన మనకి ఆశీర్వాదం చెయ్యి అండ్ ఇంకా మనకి ఇంకొక సైడ్ ఏమో గుడ్డలు పట్టుకున్నట్టు ఇచ్చారనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అయితే ఇంకా క్లియర్ గా లేదు. సో కూర్చొని అయితే ఉన్నారు స్వామివారు కాలు మీద కాలు వేసుకొని. సో మనకి షాల్వా వచ్చి బ్లూ కలర్ లో ఇచ్చారు కాంట్రాస్ట్, అండ్ ఎల్లో కలర్ పంచ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ గా వినాయకుడు అయితే చాలా పెద్ద ఉంది, 25 ఫీట్స్ ఉండొచ్చు మేబీ. పెద్ద వినాయకుడు మనకి రీటచ్ వచ్చి రెడ్ కలర్ లో ఇచ్చి అండ్ బొట్టు చూసుకుంటే మనకి త్రిశూలం మోడల్ అయితే ఇచ్చినారు అనమాట. సో మొత్తం ఒకసారి కవర్ చేద్దాం వినాయకుడిని. ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకొక వినాయకుడు ఉన్నారనమాట. మనకి షాల్వా వచ్చేసి మనకి ఎల్లో అండ్ పంచ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో కట్టారనమాట కాంట్రాస్ట్. అండ్ ఓవరాల్ గా స్వామివారిని మొత్తం చూసుకుంటే మనకి జ్యువెలరీ పార్ట్ కూడా ఫినిష్ అయిపోయింది గోల్డ్ కలర్ లా. అండ్ స్వామివారి ఫేస్ అండ్ ఇంకా పైన బొట్టు కూడా చూసుకుంటే మనకి త్రిశూలం స్టైల్ అనమాట ఇచ్చినారు. ఓవరాల్ గా మొత్తం కంప్లీట్ అయిపోయింది విగ్రహం. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా. సో మొత్తం చూసుకోండి. ఇందాక ఈ మోడల్ మీకు నేను చూపించిన అనుకుంటా, ఇది మాత్రం చిన్నది వినాయకుడు, ఇందాక చూపించిన పెద్ద వినాయకుడు.
చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్ షెడ్ ఎంట్రీ కాగానే మనకి వినాయకుడు అయితే కనిపించింది అనమాట. ఓవరాల్ గా మొత్తం కంప్లీట్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది స్వామివారిది. సో మొత్తం ఒకసారి మనం చూసుకుందాము. సో స్టార్టింగ్ వచ్చి మన స్వామివారి బొట్టు దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి రూపం బొట్టు అయితే ఇచ్చినారు. సో పైన చూసుకుంటే స్వామివారి బొట్టు అండ్ మన స్వామివారిది మొత్తం బ్యాక్గ్రౌండ్ డ్రాప్, కిరీటం కూడా చూసుకుంటే మొత్తం గోల్డ్ కలర్ తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసినారు అనమాట. ప్రింట్ మంచిగా కూర్చున్న స్టైల్ అనమాట, ఇది సింహాసనం మీద కూర్చున్న స్టైల్. సో ఓవరాల్ గా మన స్వామివారి పంచ గురించి మాట్లాడుకుంటే మనకి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ షాల్వాతో కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. సో ఓవరాల్ గా మొత్తం మాత్రం ఇదనమాట లుక్ మన స్వామివారిది మొత్తం కంప్లీట్ అయినాక. సో ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో లోపల, బట్ ఇంకా కలరింగ్ అయితే కంప్లీట్ కాలేదు. సో దీనిది మనకి వినాయకుడు కలరింగ్ వచ్చి మనకి స్కిన్ టోన్ అనమాట కలరింగ్. ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ మనకి ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో, సో ఈ ఇయర్ ఏమేమి మోడల్స్ అండ్ గణేషులు ఎలా ఉండబోతున్నాయి 2024, సో అడిగి తెలుసుకుందాం అనమాట. సో సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఇయర్ గణేషులు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి. ఈ ఇయర్ గణేష్లు మా దగ్గర 10 ఫీట్స్ నుంచి 20-25 ఫీట్స్ వరకు ఉంది. ఇది ముంబై స్టైల్ కూడా ఉంది, సోలాపూర్ స్టైల్ కూడా ఉంది. ఇది ముంబై స్టైల్లో చిన్న గణేష్ అంటే నా దగ్గర అదే సైజ్ ఉంది, స్టార్టింగ్ 10 ఫీట్స్, ఇంకా 12 ఫీట్స్, 15 ఫీట్స్, 20 ఫీట్స్ కూడా ఉంది. వేరే వేరే ప్యాటర్న్స్ ఉంది, డిఫరెంట్ ప్యాటర్న్స్. ఫోటో సజెషన్ కూడా ఉంది మా దగ్గర. ఇది కూడా ఫోటోస్ సజెషన్ వచ్చిన ఇంకా కస్టమర్ ఏ ఫోటో చెప్పి నా దగ్గర తీసుకువచ్చిన అది ప్యాటర్న్ కూడా నేను తయారు చేస్తున్నా. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సార్, ఎవరైనా కస్టమర్ వచ్చి మాకు ఈ మోడల్ కావాలి అని చెప్పినా కూడా ఆ మోడల్ కి సంబంధించిన వినాయకులు అయితే తయారు చేసి ఇస్తారని చెప్తున్నారు. సో వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ దూల్పేటలో ఉందో మనం అడిగి తెలుసుకుందాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మనం వినాయకులు తయారు చేస్తున్నారు సార్? మోస్ట్లీ మోర్ దెన్ 40 ఇయర్స్ తయారు చేస్తున్నాను. ఇది ముంబై స్టైల్లో, ఇది సెకండ్ ఇయర్. ఇది మనం మెయిన్ గోదాం, ఇంకా గోదాం ఉంది కాటేదన్ దగ్గర జేల్పల్లి, అక్కడ పెద్ద వినాయకుడు తయారు చేస్తున్నాం. 20 ఫీట్ నుంచి 25, 15 ఫీట్స్ నుంచి కూడా ఉంది. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా సార్, వాళ్ళకైతే 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఒక షెడ్ ఉంది, ఇంకొక షెడ్ కూడా వేరే దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడ షెడ్ లో వచ్చి మేమైతే ఆల్మోస్ట్ అన్ని వినాయకులు కవర్ చేసేసాం అనమాట. సో ఫుల్ వీడియో అయితే మా ఛానల్లో ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఉన్న వినాయకులు ఇంకా అక్కడ కూడా డిఫరెంట్ స్టైల్ వినాయకులు అయితే ఉన్నాయంట. సో ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ 2 ఇయర్స్ నుంచి ముంబై స్టైల్ వినాయకులు అయితే పెడుతున్నారు అని చెప్తున్నారు మనకి. సో ఇక్కడ మనం ఓవరాల్ గా బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే కొన్ని ముంబై స్టైల్లో సింహాసనం పైన కూర్చున్న స్టైల్స్ ఉన్నాయి. సో ఇంకేమేమి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, సో అది కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ముంబై స్టైల్ వినాయకులు కాకుండా ఇంకా డిఫరెంట్ గా యూనిక్ స్టైల్లో ఇంకేమైనా మీ ఓన్ గా తీసుకున్న ఏమైనా ఉన్నాయి అన్నమాట? నా ఓన్ ప్యాటర్న్ కూడా ఉంది, చాలా మా ఓన్ ప్యాటర్న్ ఉంది. కొంచెం అది కస్టమైజ్ చేసిన అదే ముంబై ఫేమస్ స్టైల్ నేను చేసిన. మా దగ్గర మహారాజా స్టైల్ ఉంది, రాజా స్టైల్ స్టాండింగ్ ఉంది, వేరే వేరే డిజైన్లు ఉంది ప్యాటర్న్స్ లో. మా దగ్గర ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. నువ్వు ఒకసారి ఇక్కడికి రా, చూసుకో, నా వర్క్ చూసి బుక్ చేసుకో. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన సార్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి వినాయకులు చూసి మీకు నచ్చిన తర్వాత అండ్ ఇంకా ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి అనమాట. మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ గణేశుడు శ్రీ గణేష్ ఆర్ట్స్ అనమాట. సో ఇక్కడ ఏ డిఫరెంట్ స్టైల్ గణేశుడు వాళ్ళంటే వాళ్ళకి తగ్గట్టు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎలా కావాలి అన్న కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు. సో ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న స్టైల్స్ వచ్చేసి మనకి ముంబై స్టైల్ అండ్ స్టాండింగ్ పొజిషన్, అట్లా చాలా డిఫరెంట్ ఐడియల్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అయితే మేము వీడియో కవర్ చేసాము. సో ఎంతవరకు అయితే అయినాయో సో అంతవరకు అయితే మేము కంప్లీట్ చేసాము. సో ఓవరాల్ గా మళ్ళీ ఇంకా 2-3 మోడల్స్ అయితే ఇంకా ఫినిష్ కాలేదు. సో అవి కూడా కంప్లీట్ అయినాక మళ్ళీ వచ్చి మేము వీడియో అయితే తీసుకుంటాం. సో అంతవరకు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్